ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడైన మా ప్రభువా, మహోన్నతుడా, మా ప్రభు అయిన యేసు, మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాము. మీరు మమ్మల్ని ప్రేమించి మీరు ఇచ్చిన ఈ ప్రార్థన సమయమును బట్టి మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. పరిశుద్ధాత్ముడా, మీ పరిశుద్ధాత్మ శక్తిని, మీ ప్రభావమును, మీ వెలుగును మాకు అనుగ్రహించుతున్న దేవుడవు. అందుకు మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. ప్రభా, మీ సన్నిధిలో చేర్చున్న మా పైన మీ దయా సంకల్పమును నెరవేర్చండి. మీ చిత్తములో మమ్మలను నడిపించమని ప్రార్థన చేస్తూ ఉన్నాము. పరిశుద్ధాత్ముడా, ఈ ఆరాధనకు మీరు అధ్యక్షత వహించి ప్రతి ఒక్కరూ మిమ్మల్ని గుర్తెరిగి మిమ్మల్ని స్తుతిస్తూ గణపరుస్తూ మీ నామమును కీర్తించి మహిమపరచుటకును సహాయము చేయమని వేడుకొంచున్నాం. ప్రభా, పాటలు పాడుచుండగా పాటల ద్వారా మీరు మహిమను పొందండి. మా ఆత్మలను మీరు సిద్ధపరచండి. అలాగే తండ్రి, మాకు తగిన స్తుతి ఆరాధనను అనుగ్రహించండి. మీ వాక్యమును మాకు అనుగ్రహించండి. మా ప్రాణములు తెప్పరిల్లులాగున చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాము. మీ సన్నిధిలో ఉన్న సర్వ సంపదల చేత మమ్మలను స్థిరపరచండి, బలపరచమని ప్రార్థన చేస్తూ ఉన్నాము. ప్రభా, ఘనత ప్రభావములు మీ సన్నిధిలో ఉన్నవి, బల సౌందర్యములు మీ సన్నిధిలో ఉన్నవి. వాటిని మాకు అగపరచండి. వాటిని మేము పొందుకున్నటకును సహాయము చేయండి. ఈ ఆవరణమంతటనే మీరు స్వాధీనపరచుకోనండి. చిన్నపిల్లలు, పెద్దలు ప్రతి ఒక్కరూ మిమ్మల్ని స్తుతించుకొని బిడ్డలుగా ప్రతి ఒక్కరిని మీరు చేయమని వేడుకొంచున్నాము. రాజా, రక్షకుడా, మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. మీ వాక్యం వినుచున్న ప్రతి బిడ్డను మీరు దర్శించి మీ దయగలిగిన హస్తమును ప్రతి ఒక్కరితో ఉంచి, నాయన, వినగలిగిన చెవులను, గ్రహించగలిగిన హృదయములను మాకు మీరు దయచేయండి. మీ ఆత్మను నాయన తండ్రి అభ్యంతరపరచు వేరొక ఆత్మ ఏది లేకుండా చేసి పరిశుద్ధాత్మ నింపుదల సహాయం మాకు అనుగ్రహించి మీరు అధ్యక్షత వహించి నడిపించి ఘనత ప్రభావాలు మీరే ఆరోపించుకొనమని నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. పాటలు పాడుకుందామండి. జయ జెండా పట్టుకునేద్దాం మనం పాట పాడుకుందామండి. జయ జెండా
స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాము. మహోన్నతుడా మా ప్రభు అయిన యేసు, మిమ్మల్ని స్తుతిస్తున్నామయ్యా. మీరు మా దేవుడు, మా రక్షకుడు, మీకు వందనాలు. మమ్మలను ప్రేమించి మీరిచ్చుచున్న ఈ మంచి శ్రేష్టమైన తరుణముల కొరకై మీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. మీ వాక్యము దగ్గరకు వస్తూ ఉన్నాం ప్రభా. మీ వాక్యము ద్వారా మాతో మీరు మాట్లాడండి. పరలోకము నుండి పంపబడిన దేవుని మాటలు దేవుని వాక్యము రూపములో మా దగ్గరకు వచ్చినాయి. వీటిని మేము వినుటకును గ్రహించుకున్నటకును మా ప్రాణములు బలపరచబడినట్లుగా సహాయం చేయండి ప్రభా. మీ సన్నిధిని మాతో ఉంచండి. మీ వాక్యము ద్వారా మమ్మలను బలపరచమని నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, దేవుని యొక్క వాక్యములో మనము గమనించినట్లయితే మనందరికీ బాగా తెలిసిన ఒక పేరు, వెల్ నోన్ నేమ్ లేక ప్రసిద్ధిగాంచిన పేరు, అదేమిటంటే మోషే. జనరల్గా మోషే అనే పేరు అందరికీ తెలుసు. అయితే ఆ మోషే పరిస్థితి చూస్తే ఆల్మోస్ట్ బైబిల్లో 2 పిల్లలు ఉన్నారు. ఆ 2 పిల్లలకి బాల్యకాలంలో ఉన్నప్పుడే ఒక పెద్ద శోధన వచ్చింది. పెద్ద శోధన బాల్యకాలంలోనే. ఒకరు ఎవరయ్యారంటే మోషే. మోషే తల్లికి పుట్టినప్పుడే ఆ తల్లి దగ్గర పెంచే పరిస్థితులు లేవు మోషేని. అక్కడ ఏమైంది అనంటే ఆ దేశంలో మగపిల్లలని అందరినీ చంపేస్తున్నారు. ఎందుకంటే ఇశ్రాయేలు ప్రజలు మగపిల్లలు, మగ సంతానం ఎక్కువైపోతున్నారు. రేపు రాబోయే కాలంలో వీళ్ళు మనకు ఐగుప్తు దేశానికి శత్రువులుగా మారతారు అని గ్రహించి ఈ ఇశ్రాయేలు పిల్లలు, మగపిల్లలందరినీ చంపేయండి అని ఒక శాసనం వచ్చింది ఐగుప్తు దేశంలో. ఆ సమయంలో ఈ పిల్లవాడుగా ఉన్న మోషేను మరి ఎక్కడ చంపేస్తారో అని వాళ్ళ తల్లి ఏం చేసిందంటే ఒక జమ్ము పెట్టి చేసి ఆ పిల్లవాడిని ఆ పెట్టెలో పడుకోబెట్టి ఐగుప్తు దేశానికి ప్రక్కనే నైలు నది ఉంటుంది. మనకు కృష్ణా నది ఎలాగో అలాగ ఆ దేశం ప్రక్కన నైలు నది, ఆ నదిలో పడేశారు. అంటే మోషే పుట్టిన పిల్లవాడుగా ఉన్నప్పుడే వెరీ ఇన్ఫాంట్ స్టేజ్, చాలా శిశువు దశగా ఉన్నప్పుడే ఆ పిల్లవాడిని మరి అతని మరణానికి వదిలేయాల్సి వచ్చింది. బాల్యకాలంలోనే మరణాన్ని ఫేస్ చేశాడు మోషే. మోషేకు సిమిలర్గా దగ్గరగా ఇంకొక బాలుడు ఉన్నాడు. ఆ పిల్లవాడు కూడా పుట్టినప్పుడే మరణాన్ని ఫేస్ చేయాల్సి వచ్చింది. ఆయన ఎవరయ్యారంటే యేసు ప్రభు. యేసు ప్రభు జన్మించాడు అన్న సంగతి తెలుసుకొని మరి
అక్కడున్న ఆ రాజు, హెరోదు రాజు, నాకు వేరే రాజు ఎదురయ్యేటట్లున్నాడని తెలుసుకొని 2 సంవత్సరాల కంటే తక్కువగా ఉన్న మగపిల్లలందరినీ సంహరించండి అని హెరోదు రాజు శాసనం చేశాడు. అందువలన మగపిల్లలందరినీ ఆ టైంలో వధించేశారు. రామాలో అంగలార్పు వినబడెను అని మనం చదువుతాం. అంటే ఆ పట్టణం అంతా మగపిల్లల్ని చంపేశారు. క్లియరా? బైబిల్లో మీకు తెలిసిన 2 మాటలు తెలిసినవే, కానీ అవి 2 కంపారిజన్లో పెడితే మీకు అండర్స్టాండింగ్ వస్తుంది. ఈ పాత నిబంధనలో మోషే అనే బాలుడు, క్రొత్త నిబంధనలో యేసు ప్రభు అనే బాలుడు, వీళ్ళిద్దరికీ బాల్యకాలంలోనే ఒకే రకమైన శోధన వచ్చింది. అందువలన మోషే మరి ఎక్కడ చనిపోతాడో, ఎక్కడ చంపేస్తారో అనే తల్లి భయపడి నైలు నదిలో వదిలేసింది. అలాగే యేసు ప్రభువును కూడా ఎక్కడ చంపేస్తారో అని మరి దేవదూతలు ఆయనను కాపాడారు. అనగా యేసు ప్రభువుకి, అంటే యేసు ప్రభు యొక్క పుట్టుకకు మోషే యొక్క పుట్టుకకు కొంచెం దగ్గర సంబంధం మనకు కనబడతా ఉంది. అయితే ప్రియరా, మోషే అంటే అర్థం ఏంటంటే నీళ్ళల్లో నుండి తీయబడినవాడు అని అర్థం. మీనింగ్ వచ్చేసరికి నీళ్ళల్లో నుండి తీయబడినవాడు. జనరల్గా ప్రియులరా, నీళ్ళు అలాగే అగ్ని 2 ఈక్వల్. కాకపోతే నీళ్ళేమో చల్లగా ఉంటాయి, అగ్ని వేడిగా ఉంటుంది. కానీ నీళ్ళల్లో పడ్డ వ్యక్తి బ్రతికి బయటపడటం కష్టం. అలాగే అగ్నిలో పడిన వ్యక్తి బ్రతికి బయటపడటం కూడా కష్టమే. కాకపోతే అవి 2, ఒకటి వేడి ఒకటి చల్లదనం అనే. కానీ నీళ్ళల్లో పడ్డ వ్యక్తి బయటకు రాలేడు, అగ్నిలో పడ్డ వ్యక్తి బయటకు రాలేడు. కానీ మోషే నీళ్ళల్లో పడ్డాడు, ఆ నీళ్ళల్లో పడి చావవలసిన పిల్లోడు, కానీ అతను బ్రతికి బయటపడ్డాడు. అందుకని నీళ్ళల్లో నుండి తీయబడినవాడు అని అర్థం వస్తుంది. అంటే పిల్లరా, ఈ బాలుడు పుట్టుక వేదనగా ఉన్నది, అలాగే బాల్యము శ్రమలతో ఉన్నది, అలాగే పెంపకము కూడా తల్లి దగ్గర పెరగలేదు, వేరే ఇళ్లలో పెరగాల్సి వచ్చింది. ఒక రకంగా చెప్పాలి అనంటే తృణీకరించబడినవాడు, త్రోసివేయబడినవాడుగా ఉన్నాడు మోషే. ఇక్కడ కంపారిజన్ చేస్తే మోషే కుటుంబము చేత తృణీకరించబడ్డాడు, సొంత జనుల చేత తృణీకరించబడ్డాడు. యేసుక్రీస్తు ప్రభువుని గురించి కూడా యెషయా గ్రంథము 53వ అధ్యాయంలో ఏముంటుందంటే ఆయన తృణీకరింపబడెను అని ఉంటుంది. ఆయన తృణీకరింపబడెను, ఎన్నిక లేనివాడాయను, తృణీకరింపబడినవాడు ఆయన. అయితే ఇలాంటి తృణీకరింపబడిన మోషే, కుటుంబీకులు వదిలివేసిన మోషే, అసలు పుట్టుకతోనే శ్రమలు అనుభవించిన మోషే అనే బాలుడు మనకు తెలిసినది ఏమిటంటే ఆయన ఒక గొప్ప నాయకుడు అని, అలాగే ఇశ్రాయేలీలను పరిపాలించిన వ్యక్తి అని,
ఐగుప్తు దేశములో నుండి ప్రజలను ఆ బానిసత్వం నుండి 430 సంవత్సరాలు బానిసలుగా ఉన్న ప్రజలను విడిపించారు అని తెలుసు. ఈ నెలలో 15వ తారీఖున ఆగస్టు 15 మనం ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్ చేసుకున్నాం. మన దేశం 78వ సంవత్సరం స్వాతంత్ర దినోత్సవం. ఆ రోజున మనం జ్ఞాపకం చేసుకుంది ఏమిటంటే, మరి ఆ బానిసత్వం నుండి, ఆ బ్రిటిష్ వాళ్ళ యొక్క పరిపాలన నుండి మన దేశానికి విడుదల వచ్చింది అని జ్ఞాపకం చేసుకున్నాం. దాన్నే స్వాతంత్ర్యము, ఇండిపెండెన్స్ డే అని చెప్పుకున్నాం. అయితే ఈ దేశాన్ని స్వాతంత్రం పోరాటం చేయడానికి చాలామంది నాయకులు ప్రయాసపడ్డారు, చాలామంది నాయకులు. కానీ 430 సంవత్సరాలు, మన దేశమేమో సుమారు ఒక 200 సంవత్సరాలే పరిపాలించబడింది బ్రిటిష్ వారి చేత. కానీ ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశము చేత 430 సంవత్సరాలు పరిపాలించబడ్డారు, బానిసలుగా ఉన్నారు. ఇప్పుడు వారిని విడిపించటానికి ఎంతమంది నాయకులు కలిశారు అని అంటే, ఎక్కువ మంది ఏమి లేరు, ఎక్కువ మంది కూడా కాదు, అసలు ఎవరూ లేరు. ఏకైక నాయకుడు మోషే, ఏకైక నాయకుడు, సింగిల్ లీడర్, ఏకైక నాయకుడిగా మోషే ఇశ్రాయేలీలను ఐగుప్తు బానిసత్వం నుండి విడుదల చేశాడు. అయితే ప్రియులారా, మనం గమనించాల్సింది ఏంటంటే, ఈ ఇంట్రడక్షన్ అంతా ఎందుకు చెప్తున్నారంటే, మోషే పుట్టుక వేదన, అసలు పుట్టినప్పుడే చనిపోయి ఉండాల్సిన పిల్లోడు, కానీ ఆయన గొప్ప నాయకుడిగా మారాడు. అంటే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే, ఒక గొప్ప నాయకుడు అవటానికి, ఒక గొప్ప వ్యక్తిగా మారటానికి మన వెనక బ్యాక్గ్రౌండ్ ఏమీ అవసరం లేకుండానే, మన వెనక సపోర్ట్ ఏమీ లేకుండానే ఒక వ్యక్తి ఉన్నత స్థాయికి ఎదగగలడు అనేది మోషేను చూసి మనం నేర్చుకోవచ్చు. మోషే ఆ స్థాయికి ఎలా వెళ్ళాడు? అసలు మోషే సామాన్యమైన వాడు, నీళ్ళల్లో పడవేయబడ్డవాడు, నీళ్ళల్లో నుండి బయటికి తీయబడ్డవాడు, అసలు పుట్టినప్పుడే చంపబడవలసిన వాడు. అలాంటి పిల్లోడు ఇశ్రాయేలు ప్రజలకు నాయకుడిగా మారాడే. ఎలా మారాడు? హౌ ఈజ్ ఇట్ పాసిబుల్? ఆ స్థాయికి ఎలా వెళ్ళాడు అని చూస్తే, మోషేలో కొన్ని ప్రత్యేకమైన క్యారెక్టర్స్ ఉన్నాయి ప్రియులారా. చూడండి, మన కుటుంబము దీవించబడాలి అనంటే, మనము ఒక ఉన్నత స్థాయికి ఎదగాలి అనంటే, కొన్ని క్యారెక్టర్స్ని మనం అలవర్చుకుంటూ ఉండాలి. కొన్ని గుణాలు, కొన్ని సుగుణాలు, కొన్ని మంచి లక్షణాలు, కొన్ని శ్రేష్టమైన విషయాలు నేర్చుకొని వాటిని మనం పాటిస్తూ ఉండాలి. ఏ అలవాటు అయితేమిలే అని లేనిపోయిన అలవాట్లు నేర్చుకుంటే పతనావస్థకు వెళతాం. కొన్ని శ్రేష్టమైన అలవాట్లు ఉన్నాయండి సమాజంలో, వాటిని మనం పట్టుకోవాలి, వాటిని మనం పట్టుకోవాలి. నీ పాదం యేసయ్యా నీ ప్రేమ పొంగుచున్నది, యేసయ్యా నీ ప్రేమ పొంగుచున్నది. పరిశుద్ధమైన పరవశమే
స్తుతించెదను ప్రేమించెదన్ యేసునాదా ప్రేమ ముఖము దర్శించెదము నీ పాదం రొక్కెదం నిత్యము స్తుతించి నిన్ను పాడి కీర్తించెదను యేసయ్యా నీ ప్రేమ పొంగుచున్నది యేసయ్యా నీ ప్రేమ పొంగుచున్నది పరిశుద్ధమైన కీర్తికును ప్రకాశమైన శిఖరముపై పరిశుద్ధమైన కీర్తికును ప్రకాశమైన శిఖరముపై శీఘ్రముగా చేర్చెదవు సియోనులో నిన్ను కీర్తించెదను శీఘ్రముగా చేర్చెదవు సియోనులో నిన్ను కీర్తించెదను నీ పాదం రొక్కెదం నిత్యము స్తుతించి నిన్ను పాడి కీర్తించెదను యేసయ్యా నీ ప్రేమ పొంగుచున్నది యేసయ్యా